for giving this opportunity. Thank you, sir. Thank you. Thank you. ఇప్పుడు శ్రీ ఆలేటి మహేశ్వర రెడ్డి గారు. ఏలేటి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు గౌరవ ఎల్ఏ మంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ఒక స్క్రిప్ట్ చదవడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి నా మిత్రుడు చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఆ స్క్రిప్ట్ చదవడము నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. ఈరోజు ఆయన ఆవేశపడతా ఉంటే, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, వారు ఇచ్చినటువంటి అబద్ధం స్క్రిప్ట్ చదువుతూ ఉంటే పాపము చదవలేక చదివాడు. కాబట్టి నేను వారికి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకి పంపడానికి ప్రభుత్వం ఒక హిల్ట్ పాలసీ తెచ్చామని చెప్పారు అధ్యక్ష. నేను అనేక సార్లు దీని మీద మాట్లాడాను, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మరి బహుశా నా మిత్రులు, నా తోటి ఎమ్మెల్యేలు కూడా బహుశా చాలామంది చూసుంటారు. అనేకమైనటువంటి అంశాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అధ్యక్ష. కానీ ఏ ఒక్క దానికి నాకు సమాధానం రాలేదు. కానీ వారు చెప్పాలనుకునేటువంటి అనేకమైనటువంటి అంశాలు నేను విమర్శించాలని నేను మాట్లాడడం లేదు అధ్యక్ష. నేను వాస్తవాలు, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలని చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇండస్ట్రియలైజేషన్ జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని కూడా అందరూ కోరుకుంటారు. నేను కూడా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం తప్పు లేదు. ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఏం చూపించారు, ఎక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి జీవో లోపల మరి దాన్ని ఎక్కడ ఇయర్ మార్క్ చేశారు, ఇయర్ మార్క్ చేసినటువంటి ఏరియా లోపల మీరు మరి షిఫ్ట్ చేస్తూ ఉన్నారా, అనేకమైనటువంటి దీని మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ జరిగిందా, మరి ఎన్విరాన్మెంటల్కి ఒక కమిటీ వేశారా, అనేకమైనటువంటి అంశాలు మరి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మరి జరిగినాయి అనేటువంటి అంశాలు నేను అడిగినాను తప్ప, నేను ఈరోజు వారు చెప్పేటువంటి ఒక నిమిషం అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పేటువంటి అంశాలు కాకుండా కేవలం ఇవి నేను ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి గారికి నేను అనేకమైనటువంటి అంశాలు నేను గతంలో అడిగాను. మళ్ళీ కూడా నేను మీ ద్వారా నేను వారికి తెలియజేస్తాను. ఎప్పుడైనా సార్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు దానికి మరి కమిటీస్ వేయడము, సబ్ కమిటీ వేసామంటున్నారు. మరి సబ్ కమిటీ ఎప్పుడు వేశారో, మరి ఎవరెవరు సబ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఏ డేట్లో చేశారు, ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది, ఎంతమంది ఆఫీసర్స్ దాంట్లో మరి ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ సంతకాలు చేశారు, ఇవన్నీ నేను లోతులకు వెళ్ళడం లేదు అధ్యక్ష. సరే మరి వేశారని నిజం చెప్పిన అబద్ధం చెప్పిన నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ ఆ జీవో లోపల కూడా ఎక్కడ కూడా మరి ఈ జీవో లోపల ఇది సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం జీవో తీస్తున్నట్టు చెప్పలేదు అధ్యక్ష. టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పి వారు చెప్పారు. మరి సబ్ కమిటీ చేసినప్పుడు సబ్ కమిటీ సూచనల మేరకు జీవో అని చెప్పకుండా టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పారు. నేను దాంట్లో కూడా తప్పుపడడం లేదు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలను పరిశీలన చేయకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాల విషయం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ అంశం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలను కూడా నేను అనేకమైన అంశాలను చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అయితే ఈరోజు అధ్యక్ష, పరిశ్రమలో పొల్యూషన్పై ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ అనే అంశం లోపల ఒకటి వీటిలో కేటగిరీస్ ఉంటాయి అధ్యక్ష. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ అని ఉంటుంది అధ్యక్ష. మరి రెడ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, గ్రీన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, మరి అన్నిటినీ షిఫ్ట్ చేస్తారా? మరి అన్నిటినీ షిఫ్ట్ చేసినట్టు 22 పారిశ్రామిక వాడలను షిఫ్ట్ చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. మరి దాంట్లో ఉన్నటువంటి మరి గ్రీన్ జోన్స్లో ఉన్నటువంటి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదా, అవసరం లేదా? మరి వాటి అక్కడే ఉంచాల్సిన పని ఉంటుంది కదా. మరి దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట మార్చి మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే, లేదు లీజ్డ్ ఉన్న వాటిని కాదు, స్వంత భూములు ఉన్న వాటిని మాత్రమే షిఫ్ట్ చేయమని అంటూ ఉన్నారు. ఒకవేళ పొల్యూటెడ్ ఉన్నటువంటి, మోస్ట్ పొల్యూటెడ్ ఉన్నటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మీరు ఒకరు షిఫ్ట్ చేయాలని ఆలోచన లేనప్పుడు, మరి లీజ్డ్ ఏరియాలో ఉన్నటువంటివి అక్కడే ఉంటే మరి అది దాని మతలబ్ లేదు కదా అధ్యక్ష. దానివల్ల ఎలాంటి లాభం జరగదు కదా. మరి ఒకవేళ జరపాలా, మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి కంప్లీట్గా ఇండస్ట్రియల్ జోన్ని మీరు షిఫ్ట్ చేస్తారా, ఇండస్ట్రియల్ ఎస్టేట్ని మీరు షిఫ్ట్ చేస్తారా? 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్ని షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి ఏ రకంగా ఆలోచన చేసి ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ఎందుకంటే ఇది నేను అడిగిన ప్రశ్న కూడా కాదు అధ్యక్ష. హైకోర్టు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒక అంశం అధ్యక్ష. అయితే నేను ఈరోజు వారిని అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ కేటగిరీలో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు ఎలాంటి స్పెసిఫికేషన్స్ లేకుండా, ఎందుకంటే అధ్యక్ష ఒకవేళ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలన్నప్పుడు, రీలొకేట్ చేయాలన్నప్పుడు దాంట్లో అనేకమైనటువంటి
కేంద్ర ప్రభుత్వ పరిమితులు కూడా ఉంటాయి అధ్యక్ష. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్ తీసుకున్నారా, మరి తీసుకోలేదా, మరి దాని మీద ఏం స్టడీ జరిగింది? అనేకమైనటువంటి స్టడీ జరగకుండా మీరు కేవలం ఒక నిర్ణయం తీసేసుకొని రాత్రికి రాత్రి ఒక జీవో తీసేసి రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగిపోవాలనుకుంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు జీవో బయటకు వచ్చిందనా, జీవో ఏ రకంగా బయటకు వచ్చిందనే దాని మీద అనుమానాలు వచ్చేసి విజిలెన్స్ కమిటీస్ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తూ ఉన్నారు కదా. అంటే ఈ జీవో ఏ రకంగా లీక్ అయిందనే అంశం మీద వీళ్ళు ఆతృత పడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. కానీ నేను అడిగేది ఏంటంటే, సరే జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని కాదు, జీవోలో ఉన్నటువంటి అనేకమైన లోపాలు ఏదైనా మీ దృష్టికి వస్తే ఆ లోపాలను ఏ రకంగా సరిదిద్దితే బాగుంటుందని ఆలోచన చేసుకుంటే బాగుండేది. అవేమి కాకుండా ఈ జీవో ఎట్లా బయటకు వచ్చింది, దాని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి జీవో ఎట్లా బయటకు వచ్చిందో దాని మీద మేము చర్యలు తీసుకుంటామనే ఆలోచన చేయడం అది కూడా సరైనది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జీవో 27 ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ జీవోలో దయచేసి ఒక నిమిషం, ఈ జీవోలో 27 జీవోలో వీళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష, డైరెక్ట్గా టౌన్షిప్, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, స్కూల్స్, రీసెర్చ్ సెంటర్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి జీవోలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇందాక శ్రీధర్ బాబు గారే చెప్పారు, ఆ ఏరియా లోపల పొల్యూట్ అయిపోయేసి ఆ ఇండస్ట్రీస్, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వల్ల గ్రౌండ్ వాటర్ అక్కడ ఇనికి, ఈ పొల్యూషన్ అంతా ఇనికి గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయ్యి దాని ద్వారా అనేకమైన రోగాలు వస్తాయి. అక్కడ ఎలాంటి మరి అపార్ట్మెంట్స్ కట్టడానికి, రెసిడెన్షియల్ ఏరియాస్ కట్టడానికి వీల్లేదని చెప్పేసి అనేకమైనటువంటి మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పారు కదా అధ్యక్ష. అలాంటి ఏరియా లోపల మీరు ఏ ఏరియాలోనైతే ఈరోజు పూర్తిగా, ఏ ఏరియా అయితే ఈరోజు పూర్తిగా మరి పొల్యూట్ అయినటువంటి ఏరియాగా మీరు భావిస్తూ ఉన్నారు, ఏ భూమి అయితే ఈరోజు పూర్తిగా మరి ఈ పొల్యూషన్ అంతా కూడా ఇనికి ఆ ప్రాంతం అంతా కూడా నీరంతా కూడా పొల్యూట్ అయినటువంటి ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ రీలొకేట్ చేయకుండా, ఆ ప్రాంతంలో మీరు మళ్ళీ అపార్ట్మెంట్స్ కట్టి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, స్కూల్స్ కట్టి, కాలేజెస్ కడితే మీరు చెప్పిన దాని ప్రకారమే మరి ఆ ఏరియా లోపల మరి అనేక రోగాలు వస్తాయి కదా అధ్యక్ష. మరి అక్కడ ఎట్లా మీరు వారికి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి జీవో మెన్షన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ జీవోలో చాలా స్పష్టంగా మీరు ఏం మెన్షన్ చేస్తూ ఉన్నారు, యూ కెన్ బిల్డ్ అపార్ట్మెంట్స్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, అక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్, ఆఫీసెస్ ఇవన్నీ కట్టుకోవడానికి మీరు పర్మిషన్లు ఇస్తున్నట్టుగా జీవో 27 చెప్తా ఉన్నది. అంటే ఎంత కాంట్రడిక్టరీగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మరి మంత్రి గారు ఒకసారి